వారికి విచ్చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు గారిని సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానించుకోబోతున్నాం. సముచిత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు 2025 వీవర్స్ అందరికీ కూడా వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు ఒక చక్కటి 2025 ఎక్స్క్లూజివ్ ఎక్స్పోని గ్రాండ్ ఇనాగరేట్ చేశారు మన గౌరవ మంత్రివర్యులు గారు. బీసీ వెల్ఫేర్ అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారాన్ని వీవర్స్ అందరికీ కూడా వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా చక్కటి అవకాశాలను కల్పిస్తూ బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి వీవర్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సముచిత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు 2025 ఎక్స్క్లూజివ్ ఎక్స్పో మన భారతదేశంలో మరియు కాటన్ ఏమండి ఏవి ఎక్కువ అడుగుతున్నారమ్మా? అన్ని వెరైటీస్ పళ్ళు మేడం ఇప్పుడు ఎగ్జిబిషన్స్ ఇప్పుడు ఎన్నిసార్లు జరిగాయంటారు? ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు మీరే ఓన్ రూమ్స్ ఉన్నాయి, ఎన్ని ఓన్ రూమ్స్ మీరు నేటివ్ ఎక్కడ? మీకు ఇలా ఎగ్జిబిషన్స్ రెగ్యులర్గా పెడుతున్నారు కదా, ఉపయోగమంటారా? ఉపయోగం సేల్స్ బాగా మీకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 150 రూమ్స్ 150 రూమ్స్ ఉంటాయి. అంటే 150 రూమ్స్ అంటే అంటే సొసైటీ ప్రైవేట్ రూమ్స్. ఇప్పుడు మీరు షాప్స్లో పెట్టేదా? షాప్కి రిటైల్గా ఇచ్చేదాకా డైరెక్ట్ సేల్స్ చేస్తుంది. ఇంకా సర్టిఫైస్ అయినా ఖచ్చితంగా పడుతుంది. ఇంకేం చేయమంటారు మీరు చేనేతలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి జిఎస్టీ సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్క అధికారి కూడా మీరు ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాల్సింది మేము జిఎస్టీ చెప్పాలి. నెక్స్ట్ వచ్చి ఖచ్చితంగా మన వేవర్స్ కమ్యూనిటీస్ అన్నిటికీ ప్రోత్సాహంగా ఉంటే హ్యాండ్లూమ్ మరుగులు పడిపోకుండా డెవలప్ అవుతానే ఉంటుంది. ఖచ్చితంగా సాధించి हेलो ये कितना है? हेलो 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 45,000 के है। उतना नहीं होता। की गाड़ी है तो जरा आप ही ना लेंगे। अच्छा, इसमें कलर क्या है? हेलो हाँ हाँ చెప్పండి हाँ 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 ఈ బోర్డర్ ఉంటుంది కొంచెం 4,000 దీంట్లో ఒక రకం ఉంటుందా? ఇది 4,000 12,000
అంత ఉంది అది అంత ఉందే షుగర్ రావట్లా వెళ్ళిన ఉన్నది కొండపత్తి ఇది న్యాచురల్ सर्विस ये हमारा देखिए कॉटन का बंगाल का तो कॉटन सबसे फेमस होता है मैडम। ये मल कॉटन आता है मैडम। हम देखिए मैम कॉटन का क्वालिटी देखिए, कॉटन तो आपका 80 काउंट से स्टार्टिंग हो जाता है, जिसे लुंगी में कम समय में होता आपके है। कितना लूम्स है आपके पास? हमारे पास 180 के करीब हमारा एनजीओ में है। ये कितना एग्जीबिशन आपने पार्टिसिपेट किया? इधर इधर तो ये फर्स्ट टाइम आया मैम। अच्छा अच्छा पूरा इंडिया में तो ये वीवर सर्विस सेंटर का या एनएचडीसी का जहाँ पे जाते हैं कितने का कम से कम 70 బయలుదేరారా
హెయిర్లో 150 మస్లిన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ చేసి డెకరేట్ చేసి హెరిటేజ్ ప్రోడక్ట్ బంగ్లాదేశ్లో 3 years అంతరించిపోయిన మస్లిన్ మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం భారతదేశంలో అందరికీ తెలుసు నేతన్నలు చాలా చోట్ల నేతన్నలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో చాలా చోట్ల నేతన్నల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని సేల్ చేసుకోలేక, ఒక పక్క ముడి సరుకులు అందుబాటులో లేక, సబ్సిడీలు లేక అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారన్న విషయం మీకు అందరికీ తెలుసు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 14-19లో కూడా నేతన్నలకు స్వర్ణ యుగంలో ఉండేది. అనేక సంక్షేమ పథకాలతో పాటు ముడి సరుకులపైన సబ్సిడీలు, అదేవిధంగా వాళ్ళకు లోన్లు, హెల్త్ స్కీమ్స్, థ్రెఫ్ట్ ఫండ్, ఈ విధంగా అనేక సంక్షేమాలు కూడా పథకాలు కూడా అందుబాటులో ఉండేవి. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈ ఎక్స్ప్రో ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల సుమారుగా ప్రతి నెల మేము ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు కూడా చాలా మనకు సహకరిస్తూ అనేక అభివృద్ధి పనులకు ఆసరాగా ఉంటూ ఆయన కూడా మనకు బాగా సహకరిస్తున్నారు. మరి ప్రతి నెల మనము ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటున్నాం. ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు నేతన్న నేసిన వస్త్రాలు ధరించండి. అదేవిధంగా ఈ పండగ సందర్భంలో సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ నేతన్న నేసిన వస్త్రాలే తీసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర చాలా మంచి రకాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే సుమారుగా మనం అందరం మహిళలందరూ ఇష్టపడే ఉప్పాడ, మరి చీరలు, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం పట్టు, మన రాష్ట్రంలోనే 35 రకాల మంచి చీరల రకాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఈరోజు నేతన్నలు నేసే షాప్స్ కూడా ఈరోజు సుమారుగా 45 షాపులు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చాయి. కాబట్టి అందరూ ఈ గొప్ప ఉపయోగాన్ని మీరు ఎగ్జిబిషన్స్ మీరు అందరూ వాడుకోవాల్సింది కూడా కోరుకుంటూ, మరి పిల్లలు కూడా నిజంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా అవసరం. నిజంగా చూస్తూ ఉంటే దేవతలు చూసినట్లే ఉంది. సాక్షాత్తు దేవతల నుంచి, ఆకాశం నుంచి దేవతలు వచ్చినట్లుగానే వాళ్ళు డ్రెస్ కోడ్ కావచ్చు, ఇది కూడా చాలా అవసరం ఇప్పుడున్న ట్రెండ్కి. ఎందుకంటే మర్చిపోతున్నారు. నిజంగా వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఏదో మోడర్న్ డ్యాన్స్, ఆ డ్యాన్స్లు ఈ డ్యాన్స్లు కాకుండా ఇలాంటి కల్చరల్ డ్యాన్సులు నేర్పించడం, మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ నేతన్న నేసిన వస్త్రాలే ధరించవలసింది కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సర్కారు once again give them a big round of applause everybody. Put your hands together. Exclusive Expo సముచిత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు 2025. మేడం గారి చేతుల మీదుగా డాక్టర్ ఎస్ గ్రీప్ గారికి చిరు సత్కారం, గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా చిరు సత్కారం, సముచిత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు చక్కటి కార్యక్రమం. అదేవిధంగా బీసీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆప్కో విజయవాడ వారిని కోరుతూ వారిని వేడుకుంటున్నాం. సముచిత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు 2025 ఎక్స్క్లూజివ్ ఎక్స్పో. అనిల్ సాహు గారు డిప్యూటీ డైరెక్టర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ వీవర్స్ సెషన్ సెంటర్ విజయవాడ నుంచి వారు సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా అద్భుతమైనటువంటి వీవర్స్ తయారు చేసినటువంటి పోర్ట్రేట్ లార్డ్ వెంగ్ ఉంది.
అదేవిధంగా కొనుగోలుదారులందరూ కూడా మన వీవర్స్ తయారు చేసినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా మన ప్రజలందరికీ కూడా గౌరవ మంత్రి వర్యులు గారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా जो है warm welcome to ma'am as Sabita ma'am, Honorable Minister for Handloom and Textiles and Welfare from Government of Andhra Pradesh. As we are conducting here Nisha Handloom Marketing Expo 2024-25 at A+ Convention Center. This is the under marketing scheme of NSDP, so that weavers and handloom agencies from all over the India, they can take participation here and they can sell their products. You can see here there are many saris, many dress materials all are there, like from Andhra Pradesh, Venkatagiri sari is there, Upada sari is there, Mangalgiri sari is there. So the event, the main objective is that to give the platform to handloom weavers and handloom agencies, so that they can sell their product with exclusive products, like from UP you can find from Banarsi sari is there, from Rajasthan Kota Doria sari is there, from Madhya Pradesh Chanderi sari is there. So there are many different saris are there, and approx 49 participants from all over India, they have participated from many other states also, Uttar Pradesh, Maharashtra, Pathani sari from Maharashtra, Rajasthan and Madhya Pradesh, Uttar Pradesh. So there are 49 participants overall, and this is for 7 days. This event will run for 7 days from 8th January to 14th January. So this is to welcome to all of you, so, and all the person from Vijayawada and other area and from all over AP, they are welcome to visit in this exclusive expo, so they can purchase very good handloom products with quality. And apart from this, we are from this event is going on to be conducted from Ministry of Textiles, Government of India, under Double Commission for Handlooms, and we are organizing from Weaver Service Center, Vijayawada. So apart from this, we are doing many other activities, like we are giving trainings under Samarth scheme. 3 trainings are running in all over AP, and again further we are going to start some more trainings for the weavers in weaving, dyeing, designing. There are different areas, as well as we are also implementing many handloom schemes, Mudra scheme and HHS scheme, Hath Karke Samudra Sahayata, under which our office provide weavers to looms, accessories, jacquards, only on the basis of 10% share of cost of these items. 90% has been given by Government of India. Thank you. అందరికీ నమస్కారం. గత 6 నెలలుగా వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది నేతన్నల మీదే, చేనేతల మీదే ఆధారపడి ఉంది మన రాష్ట్రం కావచ్చు, మన భారతదేశం కావచ్చు. మరి నేతన్నల పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందన్న విషయం గతంలో మేము సొసైటీస్ దగ్గర వెళ్ళినప్పుడు కావచ్చు, చాలా చోట్ల నేతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరికొన్ని చోట్ల అయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు స్వర్ణయుగం మళ్ళీ రావాలి, 14-19లో ఏ విధంగా అయితే స్వర్ణయుగం ఉందో ఆ విధంగా మళ్ళీ స్వర్ణయుగం రావాలని ప్రతి చోట నెలకు ఒక ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు తయారు చేస్తున్న ఏదైతే వాళ్ళ చేనేతలు నేస్తున్న చీరలను, వస్త్రాలన్నింటినీ మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మార్కెటింగ్ ఆ సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, సబ్సిడీలు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో
మరింత చేనేతలకు 365 రోజులు పని కల్పించాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉద్దేశం. మరి లాస్ట్ వీక్ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా విషయాలన్నీ తెలియజేసాం. ఇక్కడ చేనేతలకు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ మాకు సదుపాయాలు కావాలి, కొన్ని టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము చెప్పాం. అదేవిధంగా నేతన్నలకు కొన్ని చోట్ల క్లస్టర్లు అడిగాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేతన్నల పరిస్థితి బాగలేదు అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసాం. కేంద్ర మంత్రి గారు కూడా 10 క్లస్టర్ల దాకా మనకు అనుమతులు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మరి ముద్రా లోన్స్ ద్వారా కావచ్చు, ఎన్హెచ్డిసి ద్వారా సబ్సిడీ కావచ్చు, చేనేతలు అందరూ అడుగుతుండేది జిఎస్టీ రియంబర్స్మెంట్ అడిగారు. జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, సెంట్రల్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అదేవిధంగా నేతన్నలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతున్నారు. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. థ్రెఫ్ట్ ఫండ్ కూడా బ్యాలెన్స్ ఉంది. మొన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెండింగ్ ఉన్న థ్రెఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయల నిధులు కూడా రిలీజ్ చేశారు. మిగతాది కూడా వాయిదాల ప్రకారం ఆ థ్రెఫ్ట్ ఫండ్ బ్యాలెన్స్ కూడా ఇవ్వబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈ ఎగ్జిబిషన్స్ సుమారుగా అంటే టోటల్గా అంతా చేనేతలు తయారు చేసిన వస్త్రాలు 45 షాపులు ఇక్కడ పెట్టారు. 45 భారతదేశంలో ఉన్న మెయిన్ అందరూ వచ్చారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 35 రకాల చీరలు, మంచి రకమైన చీరలు కూడా నేస్తున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు. మేము గతంలో కూడా చెప్పాం, బయ్యర్ అండ్ సెల్లర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం 7 రోజులు జరుగుతుంది. దయచేసి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, నేతలను అండగా ఉందాం. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగకు అందరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.